కేరళలో ప్రమాదకర నిపా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి సోకి తాజాగా మరొకరు చనిపోయారు. పాలక్కాడ్లోని మన్నర్కాడ్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో మృతి చెందాడు. అతడికి నిర్వహించిన పరీక్షల్లో నిపా నిర్ధారణ అయింది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 6 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించింది. పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, త్రిశూర్, కన్నూర్, వయనాడ్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. నిఘా, నియంత్రణ చర్యలు, కాంటాక్ట్ ట్రేసింగ్ ను ముమ్మరం చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 675 మంది నిపా కాంటాక్ట్ లిస్టులో ఉన్నట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మలప్పురం జిల్లాలో 210, పాలక్కాడ్లో 347, కోజికోడ్లో 115, ఎర్నాకులంలో 2, త్రిశూర్లో 1 ఉన్నారు. మలప్పురంలో ఓ వ్యక్తి నిపా వైరస్ కారణంగా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ జిల్లాలో 82 నమూనాలను పరీక్షించగా నెగిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక పాలక్కాడ్లో 12 మంది ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 38 మంది రిస్క్ కేటగిరీలో, 139 మంది హై రిస్క్ కేటగిరీలో ఉన్నారని తెలిపారు.